టెన్షన్గా బతకాల్సి వస్తుంది ప్రతి సెకండ్. 2 లక్షలంట యూకేజీ ఫీజు. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వు మాత్రం క్యారేజ్ ఇప్పుడు పంపిస్తున్నావు షాహీకి. టైం 11 అవుతుంది. ఇప్పుడైతే షాహీకి క్యారేజ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. వెళ్దాం, 11 అవుతుంది. 12ంటికి తినాలతానేమో. షైనాజ్ ఏం చేసావు షాహీకి? టమాటా పప్పు. అది ఆడుచూడు పడిపోతాడు. చూడండి, వెళ్ళిపోతున్నానని చెప్పి మంచం కింద చూడు ఆడుచూడు పడిపోతాడు. మన Z900 చూడండి, అమ్మా దుమ్ము. అయ్యా, వెళ్ళేటప్పుడు పువ్వులా రెడీ చేసి వెళ్ళాం. వచ్చేపాటికేమో ఇలా తయారైంది. షాహీ వచ్చింది. డ్రెస్ అయితే ట్రైల్ అయిపోతున్నా. ఈ చాలా రోజులు అయిపోయింది ఈ డ్రెస్సులు రాక, ఇప్పుడే వచ్చినాయని చెప్పారు. ఏంటి షాహీ తింటున్నాం? ఫుల్ మక్కలు మంటకున్నాయా? లేదులే. ఏ షాహీ, ఇది బాగుంది. అటు తిరుగు, వెనకాల తిరుగు, ఇటు తిరుగు, చూపించు. అవి ఉన్నాయి, అలాగే ఉన్నాయిలే. బాగుంది, సరిపోయింది మొత్తం. ఓకే, తీసేసుకుంటాలే. హాయ్, వెళ్ళిపో క్లాస్ రూమ్లోకి. పిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు చూడండి. చిన్నప్పుడే బాగుండేది, హ్యాపీగా ఆడుకోవచ్చు. షాహీ స్కూల్ బయట ఇలా పనసకాయలు అమ్ముతారు. ఎంత? నాకు కూడా బాగా ఇష్టం పనసకాయ అంటే. 100 రూపాయలు అంట. చేద్దాం పేమెంట్. స్కూల్ లైఫే బాగుండేది, ప్రశాంతంగా చక్కగా చదువుకునే వాళ్ళం, ఆడుకోవాలనుకున్నప్పుడు ఆడుకునే వాళ్ళం. ఈ టెన్షన్ లైఫ్, టెన్షన్గా బతకాల్సి వస్తుంది ప్రతి సెకండ్. ఏదో అప్పుడప్పుడు ఇలాంటివి చెప్పుకోవాలనిపిస్తుంది. ఏమనుకోమా అండి. ఇప్పుడైతే వెళ్ళిపోయి భోజనం చేద్దాం. ఫస్ట్ ఆకలేస్తుంది బాగా. ఇంట్లో ఏం చేసింది షైనాజ్? పప్పు, దాంట్లో ఒక ఆమ్లెట్ లేకపోతే చంపేస్తాయి. షైనాజ్, అన్నం పెట్టు. బావా, ఎంతో తెలుసా? 2700 యూనిఫామ్. మారింది. వేసుకొని కూడా చూసింది, వచ్చింది కిందకు వచ్చింది. వేసుకొని చూసింది, మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పింది. అవి ఇప్పుడు కాదు, ఈ నర్సరీ చేసినవి దగ్గర 2 సంవత్సరాల క్రితం కదా. 2 సంవత్సరాల క్రితం అది. లాస్ట్ ఇయర్ కొనలా, అలాగే సన్నగా ఉండింది. ఇప్పుడే కొంచెం పర్లా. రేపటి నుంచి వేసి పంపించే. సాక్స్లు ఎందుకు తెల్ల సాక్స్లు వేస్తున్నావు? బ్లాక్ సాక్స్, బ్లూ సాక్స్లే వేసి పంపించు. స్కూలే. మళ్ళీ ఇంకో 2 monthsలో ఏమో ఇంకో 25,000 కట్టాలి. ఈ ఫీజులు కట్టుకోవడం సరిపోయేటట్టుంది. సర్లే, కొంచెం మంచిగా షామ్రాక్ లేదా స్కాట్స్ పెయిన్ లాంటిలో చదివిద్దామంటే అమ్మో లక్షలు. 2 లక్షలంట యూకేజీ ఫీజు. ఇంకా ఆశ చచ్చిపోయింది నాకు. సర్లే, ఏదో ఒకట్లే, ఇది కూడా బాగానే ఉంటుందని చెప్పి దీంట్లో జాయిన్ చేశా. ఇది అయినా తక్కువేం కాదు, 50,000. చూద్దాం ఎలా చదువుద్దో. 30 జతలు తీసుకో, 3 జతలు కాకపోతే. ఎలాగైతేనే ఆఖరికి పప్పుతోనే తినిపించింది నాకు. ఉట్టి పప్పు, ఇదిగోండి, ఉట్టి పప్పుతో తిన్నా. ఏంటంట? ఏం ఛాలెంజ్? పిజ్జా ఛాలెంజ్ అంట. షాహీ వచ్చినప్పటి నుంచి ఒకటే గోల, పిజ్జా ఛాలెంజ్ చేద్దాం బాబా అని చెప్పి. అరిచానా? నేను ఎప్పుడు అరిసా? ఇంకిస్కిచ్చేస్తుంది చెయ్యాలి అని. నన్నంటే నేను తిడతానని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుద్ది. వాడు చేస్తాడంట బాబు. ఇప్పుడు విషయం ఏంటంటే, మొన్న నేను టైగర్ ఛాలెంజ్ చేశాం కదా. ఆ వీడియో దగ్గర 10-20 సార్లు చూసిందా షైనాజ్? అదే పనిగా చూస్తుందంట. ఇప్పుడు అందుకోసమే నాతో ఛాలెంజ్ చేస్తానంటుంది. సరే, గెలిచిన వాళ్ళకి ఇదిగో ఇది తినచ్చు. ఇదేంటి? చాకో లావా కేక్. ఇదిగో, ఇద్దరికి ఒకటే రకమైన పిజ్జా. ఇది వచ్చేసరికి నీకు, ఇదేమో నాకు. ఇది కూడా సేమ్ పిజ్జా. ఇదిగో, గట్టిగా చెప్పు.
వేడిగా ఉంది. షాహీ ఫాస్ట్. బా అయిపోయింది ఒక స్లైస్ అప్పుడే. షాహీ ఫాస్ట్. ఇప్పుడు అదిగో సెకండ్ స్లైస్ అబ్బో మొదలెట్టేసింది కూడా. షాహీ ఫాస్ట్. ఏంటి గెలు చూద్దాం. వాళ్ళ అక్కని చేరు చేస్తున్నాడు ఆడు. ఏ షాహీ ఫాస్ట్. నేను డాడీకి వెళ్ళి ఏం కెళ్ళి కెళ్ళీలు వద్దు మాకు. ఏం కెళ్ళి అలా నవ్వమాక భయపడతారు. డాడీకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి డాడీకి సపోర్ట్ చేస్తాను. సపోర్టా? షాహీ తినేసే. షాహీ డాడీ తినేలోపు షూటింగ్ షాహీ ఫాస్ట్. షాహీ అంటే మూతి నిండా అంటారు అలా తినేటప్పుడు చూపించు. లాస్ట్ పీస్. అబ్బో అబ్బో పెద్ద బయట తీసుకుంది అయ్యా. అమ్మో అయ్యా. ఎవరిది పెద్దది? బలవంతంగా గుక్కేసుకుంటుంది. ఓకే షాహీ, నువ్వే విన్ అయ్యావు. షాహీ ఇస్ ద విన్నర్. అది నీకే. గెలిచిన వాళ్ళకి చాకో లావా కేక్. షాహీ ఒక స్పూన్ తింటా. షాహీ నేను కూడా. సరేనా? బాగుంది. గెలిచింది కూడా నాకు పెట్టింది. ఇంకా చాలు నేను తింటా. చాకో లావా. ఇప్పుడు ఈ ఛాలెంజ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. నువ్వే గెలిచావు. సూపర్ రా. నెక్స్ట్ ఛాలెంజ్ చేయమంటారు? కమెంట్ సెక్షన్లో చెప్పండి.
బర్గర్ సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.